హాయ్ ఆల్, ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇది నా ఓలా ఎలక్ట్రిక్ తీసుకున్న తర్వాత సెకండ్ వీడియో. ముందు 3000 కిలోమీటర్స్ 3500 కిలోమీటర్స్ అయిన తర్వాత ఒక చిన్న వీడియో చేసిన, ఒక 1.5 minute వీడియో చేసిన. ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది, ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఇస్తాను ఐ కార్డ్స్లో చూడండి. నాది యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే, నేను పాత వీడియోలో చెప్పిన, ఎప్పుడైతే నా స్కూటర్ 4000 కిలోమీటర్స్ వెళ్తుందో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేస్తాను అని చెప్పాను అనమాట. సో నాది ఆల్రెడీ 4700 కిలోమీటర్స్ రీచ్ అయిపోయింది. నాకు టైం దొరకలేదు, సో టైం దొరకక వీడియో చేయలేకపోయాను. బట్ ఇప్పుడు చేస్తున్నా డెడికేటెడ్ వీడియో. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరికి అంటే, ఎవరన్నా కొత్త అంటే పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ రావాలంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సేమ్ నేను కూడా ఆ కన్ఫ్యూజన్ ఫేస్ చేసిన. ఏ ఏ బండి తీసుకోవాలి, ఏ రేంజ్లో తీసుకోవాలి, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ బైక్స్లో. సో ఆ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. సో దట్ నేను ఏం డిసైడ్ అయినా ఒక వీడియో, డెడికేటెడ్ వీడియో చేయాలి, ఒక లాంగ్ వీడియో. సో అందరికీ, తెలుగు ఆడియన్స్ అందరికీ హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి నేను చాలా రియలిస్టిక్గా, జెన్యున్గా ఇస్తున్నా రివ్యూ అనేది. ఇది చాలా జెన్యున్. నేను ఏం ఫేస్ చేసిన, నేను ఎటు పార్షల్గా చెప్పను, అడ్వాంటేజ్ ఎక్కువ చెప్పను, డిసడ్వాంటేజ్ ఎక్కువ చెప్పను. నేనేం ఫీల్ అయ్యాను అనేది చెప్తాను, వాట్ ఐ ఫెల్ట్. సో అదే నేను చెప్పాలనుకుంటున్నా. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, సగం వరకు చూసేస్తే క్లారిటీ అయితే రాదు. సో నేను ముందే చెప్తున్నా. ఈ వీడియో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా బండి స్పెసిఫికేషన్స్ నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాది ఈ స్పెసిఫికేషన్, సో నేను ఈ వీడియోలో ఇది చూశాను, ఇది నాకు సంబంధం లేదని అనుకుంటారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. నేను డెఫినెట్గా దాని మీద ఏమైనా వీడియో చేయమంటే వీడియో కూడా చేస్తాను. నా స్కూటీ వచ్చేసి ఓలా S1 Gen 2 నాది. S1 Pro Gen 2 మోడల్. ఇందులో బ్యాటరీ వచ్చేసి 4 kWh బ్యాటరీ. కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ వచ్చేసి 195. వాళ్ళు చెప్పింది ఐడీసీ రేంజ్ అంటే, ఐడియల్గా వాళ్ళు ఒక్క పర్సన్ విండ్ స్పీడ్ అదేం క్యాలిక్యులేట్ చేయకుండా ఒక నార్మల్ రోడ్ పైన వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఆ ఐడీసీ రేంజ్ 195. బట్ నాకు రియల్ రేంజ్ వచ్చేసరికి నార్మల్లో ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు 140 వస్తుంది, సమ్ టైమ్ 130 వస్తుంది. సో మీరు 130 to 140 పట్టుకోండి. నాకు వచ్చే ఫుల్ రేంజ్ 100% బ్యాటరీతో. సో ఇది నా బండి స్పెసిఫికేషన్స్. యాక్చువల్లీ నాది వచ్చేసి పర్పుల్ కలర్ బండి, ఓలా S1 Pro Gen 2 మోడల్. నాది మిడ్ డ్రైవ్, నాది హబ్ ఉండదు. హబ్ ఉంటే అది SX1 ఇట్లా కొన్ని ఉన్నాయి, 99 సంథింగ్ ఏదో స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. అవి తర్వాత వచ్చిన మోడల్స్. నాదైతే ఓలా S1 Pro Gen 2 మోడల్. నెక్స్ట్ నేను సెకండ్ పాయింట్ వచ్చేసి అడ్వాంటేజెస్. ఇందులో ఫస్ట్ నేను అడ్వాంటేజెస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే, పెద్ద బ్యాటరీ ప్యాక్, 4 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్. సో దీనివల్ల ఏంటంటే, వన్స్ నేను ఛార్జింగ్ పెడితే నేను ఆలోచించిన అవసరం లేదు, 140 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఒక్కలెక్కితే 140 కిలోమీటర్స్ రేంజ్ అలా వస్తుంది. పిలియన్ తోటి అంటే వెనకాల ఎవరైనా కూర్చోబెట్టుకొని వెళ్తే అరౌండ్ 100-110 అలా వస్తుంది. సో బెటర్ రేంజ్ అని చెప్పవచ్చు ఎలక్ట్రికల్లో. నార్మల్గా మనం పెట్రోల్కి వెళ్తే లెట్సే జూపిటర్, యాక్టివా, స్కూటర్స్ ఇట్లా తీసుకుంటే 50 కిలోమీటర్స్ ఇస్తుంది 1 లీటర్ పెట్రోల్. అలా మనం అనుకున్న 50-50 100-140 అంటే 3 లీటర్ పెట్రోల్లో మనం ఒక సింగిల్ ఛార్జ్లో 3 లీటర్ పెట్రోల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత దూరం వెళ్తుందో అంత దూరం మనం ట్రావెల్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1 అడ్వాంటేజెస్లో. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తామో బండి, నార్మల్గా మనం పెట్రోల్ స్కూటర్ తీసుకుంటే ట్రాఫిక్ దగ్గర కీ ఆఫ్ చేస్తాం, ఫ్యూయల్ని సేవ్ చేయడానికి. ఇందులో అవసరం లేదు. యాక్చువల్లీ నా మోడల్కి కీ లేదు. కీ వేరియంట్స్ కూడా వచ్చినాయి ఓలాలో. నా దాంట్లో కీ ఉండదు, మొత్తం మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు, లేదంటే పిన్ తోటి మనం బండిని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్ అనమాట. ఎక్కడైతే సిగ్నల్ దగ్గర ఆగినామో కీ లేదు, సో మనం కీ ఆఫ్ చేయని అవసరం లేదు. అలా అని చెప్పేసి ఇగ్నిషన్ కూడా ఉండదు. బండి మొత్తం ఆనే ఉంటుంది అంటిల్ అన్లెస్ మనం సైడ్ స్టాండ్ వేస్తేనే బండి ఆఫ్ అయిపోతుంది. ట్రాఫిక్లో బండి సైడ్ స్టాండ్ అయ్యాం, 2 కాళ్ళ మీద అనుకుంటాం. సో దట్ మనకేందంటే టైం సేవ్ అవుతుంది. అండ్ వెంటనే ఇట్లా గ్రీన్ సిగ్నల్ పడంగానే మళ్ళీ స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ స్టార్ట్ కొట్టడం ఏ ఉండదు. జస్ట్ నువ్వు థ్రాటిల్ ఇవ్వడం, ముందుకెళ్ళిపోవడం. పెట్రోల్ ఏంటంటే అది ఈజీనే, స్కూటర్స్ జస్ట్ ఇగ్నిషన్ ఇవ్వాలి. ఒక్కోసారి ఇగ్నిషన్ అవ్వకపోతే వెనకాల వాళ్ళు హార్న్ కొడుతూ ఉంటారు, డిలే అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే జమ్మని వెళ్ళిపోవచ్చు, అదొక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఆయిల్, లూబ్రికేషన్ అదేం ఉండదు మనకి. కొంచెం మెయింటెనెన్స్, లెస్ మెయింటెనెన్స్.
నేను జీరో మెయింటెనెన్స్ అని చెప్పాను, కొంచెం బాధ్యతగా ఎక్కువ కేర్ ఉండాలి. పెట్రోల్ని వాడినంత రఫ్ అండ్ టఫ్గా ఈ బండిని వాడలేం, చాలా డెలికేటివ్గా ఉంటుంది. సో చాలా జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకు నడవాలి. వెంటనే ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోతా, టెంపరేచర్ 50-60 రీచ్ అయితే నేను స్పీడ్గా వెళ్ళిపోతా. సో ఈ కండిషన్స్ అన్ని మనం కొంచెం చూసుకొని ఆచితూచి నడుపుకుంటే బండి ఇష్యూస్ ఏం రావు. నేను పర్సనల్గా అదే చేస్తున్నా. సో ఇప్పటివరకు ఒక్క ఇష్యూ కూడా రాలేదు. ఫోర్త్ మంత్ రన్నింగ్ నా బండి. ఇంకో అడ్వాంటేజెస్ కంఫర్ట్, కొంచెం కుషన్ సీట్ అదంతా చాలా బాగుంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా లార్జ్ సీట్ వస్తుంది. సో వాళ్ళు కూర్చొని బ్యాక్ పెయిన్ అదేం ఫేస్ చేయరు. బట్ నడిపే వాళ్ళకి ఏంటంటే కొంచెం కొత్త కదా బండి, ఇట్లా హైట్ ఉన్నట్టు ఈ షోల్డర్స్ అవి స్టార్టింగ్లో కొంచెం పెయిన్ వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఇచ్చిండు. క్రూజ్ కంట్రోల్ ఎందుకు అంటే హైవే పైన వెళ్తున్నాం, ఏం అబ్స్టకల్స్ ఏం లేవు, ముందు ఎవరు లేరు వెనకాల ఎవరు లేరు, ఎవరి పాత్రల వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇష్యూస్ ఏం లేవు. సో ఆ కండిషన్లో ఏమవుతుందంటే మనం ఇట్లా పట్టుకొని అదే పొజిషన్లో కూర్చొని చేయి బాగా పెయిన్ అవుతుంది. ఈ క్రూజ్ కంట్రోల్స్ ఎక్కువ ఇందులో ఉంటాయి. అడాస్ ఫీచర్స్ క్రూజ్ కంట్రోల్స్ కార్లో ఉంటాయి. ఇందులో క్రూజ్ కంట్రోల్ అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ మీరు ఒక పర్టికులర్ స్పీడ్ లెట్స్ సే 40 కిలోమీటర్ అనుకుందాం. 40 కిలోమీటర్లో జస్ట్ ఆ క్రూజ్ కంట్రోల్ మీకు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్లో ఉంటుంది. హెడ్ అది లాంగ్ బీమ్ లైట్కి ఆపోజిట్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో దాన్ని ఒకసారి వన్స్ ప్రెస్ చేశారు 40 కిలోమీటర్ రేంజ్లో, అది అదే స్పీడ్ కాన్స్టెంట్గా వెళ్తుంది 40 స్పీడ్లో. మీరు బ్రేక్ అప్లై చేసినా థ్రాటిల్ అప్లై చేసినా అది స్పీడ్ అనేది కంట్రోల్ అయిపోతుంది, అంటే స్లో డౌన్ అయిపోతుంది. ముందెవరో వచ్చారు సడన్గా మళ్ళీ మీరు అదే బటన్ వస్తే ఆగుతుంది అనే డౌట్ ఉంటుంది. అవసరం లేదు, ఆ బటన్ అవసరం లేదు, అది వస్తే అవసరం లేదు. అది వచ్చినా ఆగుతుంది, లేదు అంటే మీరు సడన్గా ఇట్లా బ్రేక్ అప్లై చేసినారు, బ్రేక్ అప్లై చేయగానే స్పీడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది బండి, నో ఇష్యూ లేదు. సో అక్కడ ఇష్యూ ఏం లేదు, ప్రమాదం ఏం లేదు. ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ అనేది అక్కడ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చాలాసార్లు యూజ్ చేస్తున్నాను దాన్ని, అక్కడ నేను కంఫర్ట్ ఫీల్ అయినా. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మంచి క్లియర్ ఇండికేటర్స్ ఉంటాయి బండికి. మనం లెఫ్ట్ తిరగాలన్నా రైట్ తిరగాలన్నా పెద్ద బిగ్ ఇండికేటర్స్ ఉంటాయి. సో దట్ ఈజీగా ఐడెంటిఫై అవుతాం. మనం షార్ట్ డిస్టెన్స్లో సడన్గా యూటర్న్ వచ్చింది మనం తిరగాలి. కొన్ని బండ్లు ఏంటంటే లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ వేసినప్పుడు కనిపించదు, చిన్న చిన్నగా బ్లింక్ అవుతుంది. ఇది ఏంటంటే చాలా ఇట్లా ఇంత వైడ్గా బ్లింక్ అవుతుంది. సో అదొక అడ్వాంటేజ్. ఇంకా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి, నేను గుర్తు వచ్చినప్పుడు వీడియో మధ్యలో చెప్తా. డిసడ్వాంటేజెస్కి వెళ్తే దీని టైర్స్ అస్సలు క్వాలిటీ బాగాలేదు నాకు. యాక్చువల్లీ సియట్ టైర్స్ ప్రొవైడ్ చేసినారు. తీసుకున్న ఒక 4th మంత్ జస్ట్ 4000 కిలోమీటర్స్ లోపలనే టైర్స్ సరిపోవడం స్టార్ట్ చేసింది. ఏమైనా చిన్న బ్రేక్ కొట్టినా 20 స్పీడ్లో బ్రేక్ కొట్టినా కూడా స్కిడ్ అయిపోతుంది. ఇట్లా కొంచెం ఇట్లా మనం స్లాంట్గా ఇట్లా యూటర్న్ తీసుకున్నా కూడా స్కిడ్ అయిపోతుంది. ఇది కొంచెం ప్రమాదం. కొంచెం ఏమన్నా రఫ్ ఏరియా ఉన్నా, వాటరీ ఏరియా ఉన్నా, వెట్ రోడ్స్లో వర్షం పడి ఆరిపోయింది, లైట్గా వెట్ ఉంది, ఆ కండిషన్లో కూడా స్కిడ్ అయిపోతుంది. ఇది కొంచెం భయమే అనిపిస్తుంది స్పీడ్గా వెళ్ళేటప్పుడు. సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మీరు పెట్రోల్ స్కూటర్లో గమనించి ఉంటారు, హ్యాండ్ లివర్ ఉంటుంది, హ్యాండ్ బ్రేక్ అంటారు, హ్యాండ్ లివర్ అంటారు. మనం ఏమైనా ఇట్లా అప్ ఏరియాలో ఉన్నప్పుడు బండి వెనక్కి రాకుండా మనం అంటే బ్రేక్ పట్టుకొని ఉండలేం కదా చాలాసేపు. దానికి ఏంటంటే చిన్న లివర్ ఇస్తాడు, ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తా. ఆ లివర్ అప్లై చేస్తే బండి వెనక్కి రాదు. మనం 1,60,000 పెట్టి అంటే 1,00,000 ఎబో బండి ప్రైస్ పెట్టి కొంటే ఆ లివర్ ఇవ్వలే. ఆ లివర్కి ఎంత ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ ఆ లివర్ అప్లై చేస్తే బండి వెనక్కి రాదు, ఆ లివర్ ఇవ్వలే. ఎప్పుడైనా ఈ బ్రేకో లేదంటే ఈ బ్రేకో ఒత్తి పట్టుకోవాలి, లేదంటే వెనకాల ఎవరికైనా తాగుతాం, లేదంటే బండి వెనక్కి వచ్చేస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే డిసడ్వాంటేజ్లో మనం ఎప్పుడైతే ట్రాఫిక్ సిగ్నల్ ముందు ఉంటామో బండి ఇనీషియల్ పికప్ చాలా తక్కువ. యాక్చువల్లీ మోటార్ 11 కిలోవాట్ మోటార్ చాలా మంచిది ఇచ్చిండు, కాకపోతే ఇనీషియల్గా పికప్ తీసేసిండు. ఇందులో 4 మోడ్స్ ఉంటాయి, ఈకో, నార్మల్, స్పోర్ట్, హైపర్లో అయితే దూసుకపోతుంది అనమాట. 150 cc ఉన్న పల్సర్ బైక్ని కూడా ఇట్లా సైడ్ వేసుకొని వెళ్ళిపోతుంది, ఈగ అయిపోద్ది అనమాట నార్మల్గా. అదొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ నా స్కూటర్లో, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ప్రతిసారి వాడను, బట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో వాడతా, ఆఫీస్ లేట్ అయినా కూడా, ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్ళాలి, లేదంటే సిగ్నల్కి మనం ఫ్రంట్ రోలో ఉంటాం సిగ్నల్ అప్పుడు. ఈ నార్మల్లో కానీ ఈకోలో వేసుకుని పోతే అందరు మనల్ని దాటుకొని పోతారు, వెనకాల ఉన్నాడు ఇరిటేషన్గా ఫీల్ అవుతాడు, వీడేంద్ర బాబు ముసలోళ్ళు నడుపుతున్నాడు అని చెప్పేసి. సో దట్ అది నాకు చాలా హెల్ప్ అయింది, అది యాడ్ ఆన్ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్లో లివర్ బ్రేక్ ఇవ్వలే, ఇనీషియల్ టార్క్ చాలా తక్కువ ఇచ్చిండు, ఇనీషియల్గా అసలు పికప్ ఉండదు, చాలా తక్కువ, సింగిల్లోనే పికప్ ఉండదు. ఆ పిలియన్ ఉన్నాడు ఇంకా వెనకాల ఎవరైనా కూర్చుంటే ఇంకా స్లోగా వెళ్తుంది,
అప్పుడు స్పోర్ట్లోకో హైపర్లోకో కన్వర్ట్ చేసుకోవాలి. అవి ఏమన్నా తెలియని వాళ్ళు అప్లై చేస్తే అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జప్ అని ఎత్తేసుకుంటుంది, ఎందుకంటే 11 కిలో వాట్ మొత్తం అప్లై అయిపోతుంది. ఇంకోటి చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసిన, హారన్ అది మన పెట్రోల్ బండ్లకు ఉండే హారన్ కాదు అది. అంటే పెట్రోల్ బండి చాలా స్మూత్ ఉంటుంది, ఇట్లా క్లిక్ చేయగానే హారన్ వస్తుంది. ఇక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది, ఒక్కోసారి బటన్ క్లిక్ అయిపోతుంది, హారన్ రాదు. నేను చాలాసార్లు ఫేస్ చేసిన, చాలా క్లోజ్గా బండ్లు వచ్చేసినప్పుడు సడన్గా హారన్ కొడతాం, ఒక్కసారి కొడతాం, బటన్ క్లిక్ అవుతుంది కానీ హారన్ రాదు. సెకండ్ టైం వస్తుంది, అట్లాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. హారన్ కొట్టలే ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ డాష్ అయిపోయినాం మనం, అంటే బండి కొంచెం రాసుకుంది, ఆయన ఏమంటాడు హారన్ కొట్టొచ్చు కదా అని తిడతాడు. సో ఈ కండిషన్స్లో హారన్ ఒక్కోసారి పనిచేయదు, అదొకటి. ఇంకోటి ఓడోమీటర్ ఏదైతే మనం స్పీడ్ షో చేస్తుందో, నేను అంటే టీవీఎస్ ఐక్యూబ్ దీంతో కంపేర్ చేసినప్పుడు అయితే సేమ్ ఉన్నాయి స్పీడ్స్. అందులో 35 వెళ్తే ఓలాలో కూడా 35 వెళ్తుంది. బట్ నేను ఎప్పుడైతే గూగుల్ మ్యాప్ తోటి, అంటే గూగుల్ మ్యాప్లో ట్రావెల్ చేసినప్పుడు నా ఓలా స్కూటర్ ఏమో 70 ఉంటుంది, ఓలా మ్యాప్లో ఏమో 60 చూపెడుతుంది. ఇప్పుడు మనం బేసిక్గా దీనే నమ్ముతాం, జీపీఎస్ స్పీడ్నే మనం నమ్ముతాం. సో జీపీఎస్తో పోలిస్తే మనకి బ్లఫ్ చేస్తుంది ఓలా. అంటే మేబీ అది ఏ ఆర్పిఎం తీసుకుంటుందో తెలియదు, రెవల్యూషన్ పర్ మినిట్, మోటార్ తీసుకుంటుందో టైర్ రెవల్యూషన్ తీసుకుంటుందో తెలీదు. సో మీకు కూడా సేమ్ మీరు ఏమైనా నోటీస్ చేస్తే మీరు కింద కామెంట్లో ఒకసారి కామెంట్ చేయండి. ఏతర్లో చూసినా సేమ్ ఒక 10% ఎక్కువే చూపిస్తుంది, లేదు ఏతర్లో కరెక్ట్ చూపిస్తుంది అనుకుంటా. టీవీఎస్ ఐక్యూబ్లో 10 స్పీడ్ ఎక్కువ చూపిస్తుంది, పక్కన పెట్రోల్ బండ్ 60లో వెళ్తే ఈ 70లో చూపిస్తుంది. ఓలా 90లో కొడుతున్నామని మనం అనుకుంటాం, అదేమో యాక్చువల్ స్పీడ్ 80నే. పెట్రోల్ బండి 90లో వెళ్తుంది, మనం 90లో వెళ్తాం, కానీ అది మనకంటే ముందు వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే యాక్చువల్లీ 80 km/h వెళ్తుంది. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈకో స్పీడ్లో వెళ్తాం కదా, అంటే ఎప్పుడైతే 15%కి వచ్చేసిందో బ్యాటరీ, ఈకో స్పీడ్ మనం వద్దన్నా వెళ్ళిపోద్ది, ఈకోలో పడిపోద్ది. అక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ పనిచేయదు. ఈకోలో ఏంటంటే మనం ఒక సడన్గా స్పీడ్ డ్రాప్ అయిపోద్ది, మనకి నోటిఫై చేస్తుంది కానీ అంత చూడం, స్క్రీన్ మీద వస్తుంది. సడన్గా నువ్వు 80లో ఉన్నా కూడా జుమ్ అని చెప్పేసి 40లోకి వచ్చేస్తావు. 40 అంటే యాక్చువల్లీ 30, 42కి అలో చేస్తుంది ఈకో స్పీడ్. నార్మల్గా ఇది 10 ఎక్కువ చూపిస్తుంది కాబట్టి 42 అంటే మనకి 32 స్పీడ్లో వెళ్తుంది. ఒక సిచ్యువేషన్ నేను చెప్తా. నార్మల్గా మనం ఒక స్పీడ్గా ఒక 70 స్పీడ్లో వస్తుంది బస్సు ముందు మనం ఉన్నాం, మనం ఒక 80 స్పీడ్లో మనం వెళ్తున్నాం, బస్ ముందు మనం ఉన్నాం. సడన్గా నాది 16 ఉన్నప్పుడు నేను ఆ స్పీడ్లో ఉన్నా, 15కి వచ్చేసింది, నేను చూసుకోలే, హైవేలో ఉన్నా, జమ్ అనేది ఈకో మోడ్లోకి కన్వర్ట్ అయిపోయింది, నేను చూసుకోలే, స్క్రీన్లో స్విచ్ అయిపోయింది ఈకోలోకి, జమ్ అని చెప్పేసి ఇట్లా 32కి వచ్చేస్తుంది స్పీడ్. ఈ 70 స్పీడ్లో వెనకాల బస్సు వచ్చి దీన్ని గుద్దుకొని వెళ్ళిపోతుంది, అదొక డిసడ్వాంటేజ్. ఇంకోటి చాలామంది అన్నది ఏంటంటే, నేను కూడా పర్సనల్గా ఫేస్ చేసిన, ఓలాలో మనం ఏ బ్రేక్ అప్లై చేసినా కూడా మోటార్కి పవర్ కట్ అయిపోతుంది. కొంచెం బిగినింగ్ స్టేజ్లో ఎవరైనా ఓలా నడిపే వాళ్ళు ఉంటే వాళ్ళు పక్కా ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి. స్టార్టింగ్ అప్పుడు ఎవరైనా ఇట్లా ఓవర్టేక్ చేసినప్పుడు ఎవరైనా ముందు వస్తుంటే, ముందు ఏదైనా అడ్డం వచ్చిందనుకో, జస్ట్ ఇట్లా బ్రేక్ అప్లై చేస్తారు, ఇక్కడ థ్రాటిల్ ఇస్తారు. పెట్రోల్లో అయితే వెళ్ళిపోద్ది బ్రేక్ అప్లై చేసిన, ఈ ఎలక్ట్రిక్లో దట్టు ఓలాలో అయితే బండి సడన్గా ఆగిపోద్ది, పవర్ ఆగిపోద్ది. అట్ ద సేమ్ టైం మనం బ్రేక్ అప్లై చేస్తున్నాము, వెనకాల వచ్చేసి మనం గుద్దే అవకాశం ఉంటుంది, లేదు అంటే మనమే పక్క వాళ్ళని ఎవరినో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. పక్క ఫేస్ చేసి ఉంటారు, ఎవరైనా ఫేస్ చేస్తే కింద కామెంట్ చేయండి. బేసిక్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఈ 3 months or 4 months గ్యాప్లో నేనేం ఫీల్ అయినా అంటే, బండి అయితే ఎక్సలెంట్. కొన్ని మైన్యూర్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు చాలా రెక్టిఫై చేసినారు. ఓలా S1 Gen 1 నుంచి ఈ Gen 2 వరకు చాలా బాగా మెయింటైన్ చేసినారు. హంప్ అయితే ఏది ఉందో బ్యాటరీ ప్యాక్ పైన అది తీసేసినారు. ఇంకోటి చాలా ఇష్యూస్ అయితే వీళ్ళు మ్యాక్సిమం రెక్టిఫై చేసినారు. హైపర్ అసలు స్పోర్ట్ చాలు, హైపర్ అవసరం లేదు. స్పోర్ట్ అయితే దూసుకెళ్ళిపోతుంది, 150 పల్సర్ అయినా 180 అయినా ఏదైనా కూడా నీకు 90 km/h వెళ్తుంది. స్పోర్ట్లో చాలా స్పీడ్ వెళ్తుంది, పికప్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. హైపర్లో అయితే చెప్పని అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి కింద, హైపర్ ఎట్లుంటుందో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. హైపర్ అయితే ఇట్లా వెనకాల ఉన్న పిలియన్ రైడ్ పడిపోవాలంతే. కొన్ని వీడియోస్ చూపిస్తారు ఇట్లా ఒకటి ర్యాంప్ ఒకటి ఎక్కలేకపోతుంది ఓలా అది దాన్ని, అంటే కొందరు వేరే బైక్ని హైలైట్ చేయాలంటే దీన్ని కొంచెం డిస్కరేజ్ చేయాలి. సో ఆ కండిషన్లో చూపిస్తారు, ఏదో నార్మల్లోనే ఈకోలోనే వేసి.
హైపర్లో అయితే చాలా అసలు ఇట్లా మొత్తం గ్రైండింగ్ అవుతుంది టైర్, అంత స్పీడ్ వెళ్తుంది. కానీ అంత స్పీడ్ రికమెండెడ్ కాదు, ఎందుకంటే ఇది టైర్స్ అస్సలు బాగాలే. నా టైర్స్ నున్నగా అయిపోయినాయి, అరిగిపోయినాయి అసలు జస్ట్ విత్ ఇన్ 3 monthsలో. అదొక వరస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన. డిజైన్ వరకు వస్తే డిజైన్ అయితే అసలు వాళ్ళ డిజైన్ ఓకే, చూడడానికి హెడ్ ల్యాంప్ అదంతా బాగానే ఉంది, ఒక ప్రొజెక్టెడ్ లైట్ వస్తుంది, ఇండికేటర్స్ అదంతా బాగానే ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇయ్యాడు, ఇక్కడ కొంచెం ఆశ్చర్యం అనిపించింది. నేను ఈ ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే, భయ్య నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకుంటా, ఎందుకంటే ఇది మొత్తం గుండ్రంగా నున్నగా ఉంది బండి, కింద పడితే డ్యామేజ్ అవుతుంది. ఇది మెటల్ కాదు, మళ్ళీ మనకి ఐక్యూబ్లో ఏంటంటే మొత్తం మెటల్ ఇచ్చిండు, ఐక్యూబ్లో మెటల్ ఇచ్చిండు, చెతక్లో కూడా మెటల్ ఇచ్చిండు. ఇందులో మెటల్ కాదు, ఫైబర్ ప్లాస్టిక్. ఇంకోటి మనకి ప్యానల్ గ్యాప్స్ చాలా యూజువల్గా వస్తాయి ఓలాలో, వాళ్ళే చెప్తారు, సేల్స్ వాళ్ళే ఈజీగా చెప్పేస్తారు, ప్యానల్ గ్యాప్స్ వస్తాయి భయ్య, తీసుకోవాలి తప్పదు అని. సో ఇది కింద పడ్డదంటే ఇరిగిపోద్ది, మళ్ళీ ఇన్సూరెన్స్ తలకాయ నొప్పి. నేను సేఫ్టీ గార్డ్ వేయించుకోవచ్చా అంటే ఇన్సూరెన్స్ రాదు, బ్యాటరీ వారంటీ క్లెయిమ్ కాదు, 1,00,000 కారణాలు చెప్పిండు. ఆ తలకాయ నొప్పి ఎందుకని చెప్పేసి నేను ఏమి వేయించుకోకుండా తిరుగుతున్నా. పాపం మా మమ్మీ కానీ ఎవరన్నా లేడీస్ ఎక్కాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఫుట్ ట్రస్ట్ ఇవ్వలే, పోనాడు కనీసం ఫుట్ ట్రస్ట్ అని ఇవ్వచ్చు కదా, అది ఇవ్వలే, మళ్ళీ వాడిదే వేసుకోవాలి. ఆ ఫుట్ ట్రస్ట్ 2000 ఎంతో ఆన్లైన్లో, బయట 350 అట్లా దొరుకుతుంది. మళ్ళీ థర్డ్ పార్టీది తీసుకుంటే బ్యాటరీ వారంటీ రాదు, బండి మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, చాలా ఉన్నాయి. ఇది నోటెడ్ అనమాట, కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకుంటే చూడండి. యాక్చువల్లీ చేతక్ అయితే వాడే ఫుట్ రెస్ట్లు అన్ని ఇస్తాడు, టీవీఎస్ ఐక్యూబ్ కూడా వాడే ఇస్తాడు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ మేబీ డబ్బులు పెట్టుకోవాలనుకుంటా, అది క్లారిటీ లేదు, ఎవరైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫుట్ రెస్ట్లు ఇవ్వలే, ఎవరైనా వెనకాల కూర్చున్నారు అనుకో. బాయ్స్ అయితే ఓకే, బాయ్స్ ఏదోటి, బాయ్స్కి యాక్చువల్లీ 2 sides ఇచ్చిండు, ఆ 2 sides మనం కాలు పెట్టుకోవచ్చు. అదే సింగిల్ సైడ్ లేడీస్ కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. మేబీ ఈ వీడియో కొంచెం లెందీగా అనిపించవచ్చు, లాస్ట్ వరకు చూడండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే నేను బండి తీసుకోకముందు చాలా వీడియోస్ చూసిన, కొన్ని అంటే ఒక వీడియోతో డిసైడ్ అవ్వలేమన్నమాట. కొందరు ఏంటంటే వ్యూస్ కోసం బాగుందని చెప్తారు, కొందరు వ్యూస్ రావాలని చెప్పి బాగాలేదని చెప్తారు. సో నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదు, నేను ఏంటంటే బిగినర్, సో నాది ఇనీషియల్ స్టేజ్ యూట్యూబ్ అని, సో నాకు జెన్యున్గా చెప్పడమే నాకు అలవాటు. సో ఇది చూడండి, ఇనీషియల్ స్టేజ్లో టార్క్ రాదు, అదొకటి చెప్పేసి అది కూడా కవర్ చేసేసా. ఇది ఛార్జింగ్ టైంకి వస్తే, ఛార్జింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ ఓవర్ నైట్లో ఛార్జింగ్ పెట్టి పొద్దున్నంత నడుపుకుంటా అంటే ఓకే, కానీ ఇది నార్మల్గా సడన్గా మనకిచ్చిన ఛార్జర్ ఏదైతే బండితో వైట్ ఛార్జర్ ఇస్తాడు, ఇక్కడ చూపిస్తా, ఆ ఛార్జర్తో ఛార్జింగ్ పెడితే నీకు చాలా టైం పట్టేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి, అది 75 minutesలో ఫుల్ అయిపోద్ది. కానీ నేను రికమెండ్ చేయను, అంటే ఎమర్జెన్సీ టైంలో మీరు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ హైపర్ కూడా ఉన్నాయి. హైపర్ ఎందుకో నా బండికి అన్ని దగ్గరలో పని చేయట్లేదు. ఎల్బీ నగర్లో చైతన్యపురి దగ్గర ఒక బండ్లగూడ అని చెప్పి ఒకటి ఉంది, ఆ పెట్రోల్ బంక్ దగ్గర, మార్బుల్ నగర్ సంథింగ్ ఏదో, అక్కడ బాగా పనిచేస్తుంది, మిగతా చోట అసలు పని చేయట్లేదు. అదొకటి పాయింట్ టు బి నోటెడ్. ఛార్జింగ్ హైపర్ ఛార్జ్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది, 70 ఒక 40-50 వరకు బాగానే అవుతుంది, తర్వాత అసలు అవ్వదు, సతాయిస్తుంది, ఛార్జింగ్ అవ్వదు, ఊకే ట్రిప్ అయిపోద్ది, ఏదో పెట్టకపోవడమే బెటర్, చాలా హీట్ అయిపోతుంది. వెనకాల ఛార్జింగ్ పోర్ట్ ఏదైతే ఉందో చాలా హీట్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్ కూడా దగ్గర కూడా చాలా హీట్ అవుతుంది. 60 వరకు పెట్టుకోండి, మీ అవసరం ఏమో హీట్ చేసుకొని. ఎక్కువ నేనేం రికమెండ్ చేస్తాను అంటే, మీకు ఇచ్చిన ఛార్జర్ తోటి మీరు ఛార్జింగ్ పెట్టుకోండి, ఎక్కువ రోజులు వస్తుంది. బ్యాటరీ మీద కూడా ఎక్కువ లోడ్ పడదు. యాక్చువల్లీ నేను హైపర్ ఛార్జ్లో పెట్టినప్పుడు మనకి రైట్ సైడ్ స్వైప్ చేసినప్పుడు స్క్రీన్ పైన వెహికల్ అప్డేట్ మొత్తం వస్తుంది, బ్యాటరీ హీట్ ఎంత ఉంది, మోటార్ టెంపరేచర్, బ్యాటరీ టెంపరేచర్ వస్తుంది వెహికల్ అప్డేట్ పైన. అక్కడ నేను నోటీస్ చేసిన, హైపర్ కానీ మనం ఫాస్ట్ ఛార్జ్ పెట్టినప్పుడు బ్యాటరీ చాలా హీట్ అవుతుంది, 34-50 దాకా వెళ్ళిపోద్ది, 40-50. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా దగ్గరలో పెట్టినారు, చాలా ఈజీ అవుతుంది. కాకపోతే అక్కడ ఏంటంటే ఓలా, ర్యాపిడో వీళ్ళు కొట్టే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కమర్షియల్ పర్పస్. మనం ఆఫీస్ పర్పస్లో అట్లా పెట్టుకుందాం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే పర్లేదు, నాకు కొంచెం అప్పుడప్పుడు ఒక 10-20 నిమిషాలు వెయిట్ చేసినా పర్లేదు. విత్ ఇన్ ఒక 5 km రేంజ్లోనే మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఈజీగా దొరికేస్తున్నాయి, ఫాస్ట్ ఛార్జర్స్, అది బాగుంది. కానీ ఛార్జర్స్ చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు, ఎరగొట్టడం అట్లా చేస్తున్నారు, సో దట్ ఇబ్బంది అవుతుంది. చాలా దగ్గర 5-6 ఉంటున్నాయి, అక్కడ 2-3 ఖరాబ్ అయి ఉంటున్నాయి. సో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ అయింది హైదరాబాద్లో, ప్రైమ్ ఏరియాలో, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, ఉప్పల్, ఈ ఏరియాస్ అయితే చాలా బాగున్నాయి. సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి. ఏంటంటే మనం ఎప్పుడన్నా రివర్స్ చేసినప్పుడు బండి ఇట్లా రివర్స్ వెళ్తుంది, మోటార్ తిరిగినంతసేపు రివర్స్ వెళ్తే ఏం కాదు, దాన్ని ఏదన్నా కొంచెం ఇట్లా స్లోప్ ఉండి సడన్గా బండి రివర్స్లో వెనక్కి వచ్చిందంటే మోటార్ నోటీస్డ్ సమ్ ఎర్రర్, ప్లీజ్ రీస్టార్ట్ అంటుంది. రీస్టార్ట్ చేసిన దాకా బండి ముందుకెళ్ళదు, మళ్ళీ రీస్టార్ట్ చేసి ముందుకెళ్ళాలి. ఒక్కోసారి టచ్
స్క్రీన్ అనేది హీట్ అయిపోద్ది, సన్ రేస్ పడి హీట్ అయ్యి టచ్ పని చేయదు, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, అప్పుడు టచ్ పని చేస్తుంది. వర్షంలో కూడా అది అన్ని టెస్ట్ చేసినా చాలా బాగా పనిచేసింది. టచ్ ఇష్యూ అయితే ఇప్పటివరకు రాలేదు. స్క్రీన్ గార్డ్ కూడా ఏం వేయలేదు, చాలా బాగా పనిచేస్తుంది. టచ్ రెస్పాన్స్ కూడా చిన్నగా ల్యాగ్ ఉంటుంది, పర్లేదు బాగానే ఉంది. ఫోన్లో టెంపరేచర్ చూపెట్టదు, బ్యాటరీ కండిషన్ చూపెట్టదు, మోటార్ కండిషన్ చూపెట్టదు. ఆ రెండు స్టేటస్లు అప్లికేషన్లో, ఓలా అప్లికేషన్లో తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం లెట్స్ ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెట్టేసి లంచ్ చేయడానికి వెళ్ళినాం అంటే, మనం డే ప్లాన్ చేసుకున్నాం మధ్యాహ్నం వరకు ఇది చేసుకొని, మధ్యాహ్నం బండిని లంచ్ టైంలో బండిని ఛార్జింగ్ పెట్టేసి మనం లంచ్కి వెళ్దాం. సడన్గా ఎవరన్నా ఛార్జర్ తీసేసినాక మనకు అలర్ట్ రావాలి అంటే థెఫ్ట్ అలారం ఉంది, ఎవరైనా పిన్ రాంగ్ ఎంటర్ చేస్తే మనకు వస్తుంది అలారం. అలా కాకుండా ఛార్జర్ ఎవరైనా తీసేస్తే అలారం వస్తే బాగుంటుంది. అట్లనే బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉందో చూసుకొని, బ్యాటరీ టెంపరేచర్ ఒక 40 దాటేసింది, మనకు ఛార్జింగ్ పెట్టొద్దు. మనం అప్లికేషన్ అక్కడ ఎక్కడో ఉన్నాం, బండికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం, అక్కడ నుంచి నేను టర్న్ ఆఫ్ చేసేసేయాలి. అది వస్తే బాగుంటుంది. హైపర్ ఛార్జ్ పెట్టినప్పుడు నో ఛార్జింగ్ అని కొట్టేస్తే, స్టాప్ ఛార్జింగ్ అని కొట్టేస్తే ఆగిపోద్ది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అది రాదు, మనకి ఎంత ఛార్జింగ్ ఎక్కిందో చూపిస్తుంది అంతే. బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉంది, అట్లీస్ట్ మోటార్ టెంపరేచర్ అవసరం లేదు, ఛార్జింగ్ పెట్టినప్పుడు మోటార్ మీద ఏం లోడ్ పడుతుంది కాబట్టి అవసరం లేదు. బ్యాటరీ టెంపరేచర్ అన్న చూపెట్టలే. అది కూడా వస్తే బాగుండు, అప్డేట్లు వస్తే బాగుంటుంది. సో అది కూడా ఇష్యూ అవుతుంది. ఓకే, నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటంటే మోటార్ కెపాసిటీ అసలు ఎక్సలెంట్ ఉంటుంది, దూసుకెళ్ళిపోతుంది. అది 11 కిలోవాట్ మోటార్. యాక్చువల్లీ నేను నా ఛానల్లోనే ఉంటుంది, మేము 1 కిలోవాట్ మోటార్ తోటి పల్సర్ బండిని రిట్రోఫిట్ చేసినాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అదే అసలు పిచ్చిగా నలుగురు ఎక్కినా గుంజుకోపోద్ది. మీరు ఇమాజిన్ చేసుకోండి, అలాంటి మోటార్లు 11 మోటార్లు ఒక బండిలో పెడితే పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, పీక్స్ ఉంటుంది అనమాట. అసలు ఈడ్చుకోపోతుంది, లిటరల్గా జప్మని వెళ్ళిపోతుంది ఈగలాగా. సో అది నాకు నచ్చింది. ఇంకోటి బ్యాటరీ హ్యాండ్లింగ్. నేను ఒకసారి 4% ఉంది, నాకు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ చూసినా బిజీ, వర్షం పడుతుంది, అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. బ్యాటరీ ఏమో 4% ఉంది, ఇద్దరం ఉన్నాం, కూర్చున్నాం, ఏదైతే అదైంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది నాకు. యాప్లో చూస్తే ఎక్కడో 4 కిలోమీటర్స్లో చూపిస్తుంది. యాక్చువల్లీ ఇంకో ఇష్యూ ఏంటంటే, మనకి హైపర్ ఛార్జెస్ ఎక్కడున్నాయో చూపిస్తుంది, కానీ డైరెక్ట్ చేయదు. మళ్ళీ అది కాపీ చేసుకొని మన గూగుల్ మ్యాప్లోకి వచ్చి పేస్ట్ చేసుకొని అప్పుడు చూసుకోవాలి. ఇక్కడ 0.8 అంటుంది, అంటే లెస్ దెన్ 1 కిలోమీటర్ అని చెప్తుంది. మనం గూగుల్ మ్యాప్స్లో పేస్ట్ చేసి చూస్తే అది 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదొకటి ఉంది, ఆ నోటీస్ ఉంది, రెండింటికి సింక్ ఉండదు. సో చూసుకున్న అట్లనే 1 కిలోమీటర్ అని ఉంది, నేను చూస్తే ఇక్కడ 3 కిలోమీటర్, ఏదైతే అది 4% ఉంది, సంథింగ్ ఏదో చూపించింది 8 కిలోమీటర్స్ ఎంతో వెళ్తారు అని చెప్పి చూపెట్టింది. ఈకోలోనే వచ్చేసింది. నేను వెళ్తున్నా 4 చూపిస్తుంది. నేను దాదాపు ఒక 4 కిలోమీటర్ వచ్చిన, యూటర్న్ తీసుకొని అది తీసుకొని ఛార్జింగ్ స్టేషన్కి. లక్కీగా అక్కడ ఛార్జెస్ పని చేస్తున్నాయి. నేను స్టిల్ 4% ఉంది. ఛార్జింగ్ పెట్టేసుకున్న ఒక 50-60 పెట్టిన, ఆ రోజు గుర్తులేదు, బట్ నాకు హెల్ప్ అయింది. నేను ఇక్కడ ఏం నోటీస్ చేసిన అంటే, యాక్చువల్లీ అది ఏం చేస్తుంది అంటే 10%-15% మేబీ ఉండొచ్చు, అది మనకి 4 లాగా చూపిస్తుంది. ఎందుకంటే డీప్ డిశ్చార్జ్ అయితే బ్యాటరీ షట్ డౌన్ అయిపోద్ది. వన్స్ డెడ్ అయిపోయిందంటే వారంటీ కూడా పనిచేయదు. సో వాళ్ళు కూడా అది వారంటీ కింద గైడ్ లైన్స్లో రాసినారు. సో అది బాగా పనిచేస్తుంది. బ్యాటరీ హ్యాండిలింగ్, మేనేజ్మెంట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బ్యాటరీ డిజైన్ చాలా బాగుంది, టెంపరేచర్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటుంది. అదే హ్యాండిలింగ్, మనం థ్రోటల్ ఇట్లా జమ్మని ఇచ్చినా కూడా జమ్మని వెళ్ళిపోతుంది, హైపర్లో కానీ స్పోర్ట్లో కానీ. ఈ కరెంట్ రిలీజ్ చేయడం కానీ, టెంపరేచర్ హ్యాండిలింగ్ కానీ, బిఎంఎస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా బాగుంది. నేను దానికి ఫిదా అయిపోయాను. రెయినీ టైంలో కూడా స్క్రీన్ అక్యురేట్గా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా గమనించి ఉంటారో, ఆండ్రాయిడ్ ఫోన్స్, నార్మల్గా ఫోన్స్, టచ్ ఫోన్స్, వాటర్ పడితే మొబైల్ ఆటోమేటిక్గా ఆపరేట్ అయిపోతుంది. ఇది అలా కాదు, చాలా బాగా పనిచేస్తుంది. నీకు పిన్ ఏదైతే ఎక్కడ టచ్ చేసినా అక్కడే పనిచేస్తుంది, అదొకటి నచ్చింది. రేంజ్ విషయం, రేంజ్ అద్భుతం. 140 ఏ బండిలో లేదు నాకు తెలిసి. ఈ రేంజ్లో 1,50,000 ఈ రేంజ్లో 140 కిలోమీటర్స్ ఇచ్చే బండి ఏ దాంట్లోనూ లేదు, ఓలాలో మాత్రమే ఉంది. సో దీనికి చాలా ప్లస్ అడ్వాంటేజ్ ఇది. ఈ అడ్వాంటేజ్ ఇది కీ సెల్లింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఈ అడ్వాంటేజ్ వల్ల ఓలాస్ కుప్పలు తెప్పలుగా అమ్ముడైపోతున్నాయి. లాస్ట్ పాయింట్, నాకు నచ్చిన పాయింట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ లెవెల్. అసలు ఈచ్ అండ్ ఏరియా అంటే మనకు తెలియదు ఈ ఏరియాలో ఉందా అని చెప్పి. ఒక దగ్గర ఆల్ ఇన్ హాస్పిటల్ ఉంటుంది, ఆల్ ఇన్ హాస్పిటల్ కింద సెల్లార్లో ఉంటుంది. అసలు అనుకో మనం ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ సైడ్ ఉంటాయి అంటే తిరగాలి, గల్లీల్లో ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఎక్కడ తక్కువ రెంటల్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి ఈజీగా ఉంటుంది, ఇన్ కేస్ ఫైర్ క్యాచ్ అయినా
పక్కన పెట్రోల్ బంక్స్ ఇల్లులు లేని చోట పెట్టారు. కొంచెం అర్థం చేసుకుని వెళ్ళండి. నేను కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో హైదరాబాద్లో మొత్తం నేను వీడియో చేస్తున్నాను, డెడికేటెడ్ వీడియో. సో మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి, డైలీ ఫాలో అవ్వండి, జస్ట్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎలక్ట్రికల్ బైక్స్ పైన మంచి డెడికేటెడ్ వీడియోస్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యా. చాలా వీడియోస్ చేస్తా, నాట్ ఓన్లీ ఓలా, నేను ఓలాలోనే కాదు వేరే బైక్స్ కూడా రివ్యూస్ చేస్తా, రేంజ్ టెస్టులు చేస్తా. సో మీరు నాకు సపోర్ట్ చేయండి. సో నేను కూడా నా వంతు నేను బెటర్ వీడియోస్ మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇంతవరకే ఉంటుంది. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.